వెల్కమ్ టు టీ10. నేను మీ రేవతి. మత్స్యకారుల సంఘం మహిళల సభలో ఉన్నాము. వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళకి ఏం కావాలి, ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారని ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పద్మ మేడం అడిగి తెలుసుకుందాము వాళ్ళ సమస్యలు ఏంటనేది. ఉన్నారు కదా, చాలా మంది మహిళలు చేస్తున్నారు కదా, అసలు ఎంతమంది ఉంటారు? కనీసం ఒక 20,000 మంది హైదరాబాద్లోనే చుట్టూ ప్రాంతాల్లో ఉన్నారు. అంటే గ్రేటర్ హైదరాబాదులో డైలీ చేపలు అమ్ముకునే వాళ్ళ నుండి వారం వారం అమ్ముకునే వాళ్ళు, కనీసం చేపల వృత్తి పైన జీవనం పొందే మహిళలు ఒక 20,000 మంది ఉన్నారు. చాలా సమస్యలండి. రోడ్ల అంటే ఒక్కొక్క వృత్తి చేసే దాని మీద ఉంది. ఎందుకంటే రోడ్ల పైన అమ్ముకునే వాళ్ళకి కూర్చొని అమ్ముకునేటప్పుడు ట్రాఫిక్ వాళ్ళు వచ్చి ఇక్కడంతా వ్యాపారం జరిగేటప్పుడు అంతా ట్రాఫిక్ అంతా జమ అవుతుంది, ఇక్కడ నుండి తీసేయాలంటారు. అదేవిధంగా అక్కడ కూర్చున్నప్పుడు వీధి వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడేంది పెట్టుకున్నావు, మాకేమైనా మామూలు ఇవ్వాలి అని చెప్పి ఎందుకు ఈ విధంగా వాళ్ళు చాలా ఇబ్బందితో పడుతూ అయినా మహిళలు చేపలు అమ్ముకుంటున్నారు. చేపలు అమ్ముకుంటేనే వాళ్ళకి పొట్ట గడుస్తుంది కాబట్టి, కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి, వృత్తి కూడా అదే కాబట్టి వాళ్ళు పోరాడుతూ ఆర్థికంగా ఉంటూ ఈ వృత్తి చేసుకుంటూ పోరాడుతూ జీవితాన్ని గడుపుతున్నారు. మార్కెట్ లేకపోవడం వల్లనే ఈ విధంగా వీళ్ళు మురికి చెత్త కుండీల దగ్గర ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కూర్చొని చేపలు అమ్ముకోవడము. వాళ్ళు తీసుకొచ్చే ఒక 50 కిలోల చేపలకి వాళ్ళు అమ్ముకునేసరికి వీళ్ళకి మామూలు ఇచ్చి వాళ్ళకి మామూలు ఇచ్చి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళకి అన్ని దాని మీద ఒక 2,000 మాత్రమే మిగులుతుంది. అయినా సరే మా వృత్తిని మేము పోగొట్టుకోవద్దు, మేము మా చేపలు అమ్మే వృత్తి కాబట్టి ఇప్పటికైనా కూడా సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినా కూడా మా మత్స్య వృత్తిలో మాత్రం మార్పులు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మాకు ఈ వృత్తి పైన మాత్రం ఎలాంటి మార్పు లేదు. కాబట్టి మేము ఈ జాతీయ సదస్సు సందర్భంగా మా కేంద్ర ప్రభుత్వాన్ని కానివ్వండి, స్టేట్ ప్రభుత్వాన్ని కానీ మేము ఒకటే కోరుతున్నాం, మా మత్స్య మహిళలకి గవర్నమెంట్ ఆధ్వర్యంలో మార్కెట్లు కట్టించి మహిళలను మొత్తం భాగస్వాములు చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్. కూడా మా కూర్చోవడానికి ఒక మార్కెట్ లాంటిది కట్టించాలని, ఎక్కడైతే చేపలు అమ్ముకుంటారో అక్కడ కనీసము కూర్చోవడానికి ఒక షెల్టర్ లాగా కావాలనేది కోరుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే చేపలు ఇప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడు బాగా ఎండ కొడుతుందండి, చేపలు ఎండుతాయి, మనిషి కూడా ఎండుతారు. మళ్ళీ వర్షం వచ్చినప్పుడు వర్షాకాలంలో చేపలు కూర్చొని అమ్ముకోవాల్సి వస్తుంది. చేపలు బాగా తీసుకొచ్చినప్పుడు వర్షం చెప్పైతే రాదు వర్షాకాలంలో. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇక్కడ చేపలు అమ్ముకోకుండా తెచ్చిన చేపల్ని పడేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ చలికాలంలో ఎలాగైనా అమ్ముకోవచ్చు, కానీ ఈ ఎండాకాలం వర్షాకాలం వచ్చినప్పుడు వాళ్ళ బాధ వర్ణాతీతం, అసలు చెప్పుకోలేని పరిస్థితి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటాం, మాకు చేపల మార్కెట్లు కట్టియండి, మహిళలని జీవనోభివృద్ధి కావడానికి, ఆర్థికంగా ఎదగడానికి మా మత్స్య మహిళలకు చేయూతనివ్వాలని మేము కోరుకుంటాం. మేమేం గొంతమ్మ కోరికలు కోరుకుంటలేం, మాకేదో కార్పొరేటర్ లెవెల్గా మార్కెట్లు కావాలి, మాకు ఏసీ లాగా కావాలని మేము కోరట్లేదు. మాకు కూర్చోవడానికి చేపల మార్కెట్లు కట్టివ్వండి. ఎక్కడైతే మేము చేపలు అమ్ముకుంటున్నామో అక్కడ మాకు మామూలుగా ఈరోజు చెప్పులు కుట్టే వాళ్ళకి లీజ్ రెండర్ లాగా ఒక చిన్న డబ్బాలాగా ఇచ్చిర్రు, కనీసం మాకు అది కూడా ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం అనేదే మేము బాధపడుతున్నాము. కాబట్టి మేము ఫిబ్రవరి 8-9 మా జాతీయ సదస్సు అయిపోయిన తర్వాత భవిష్యత్ కర్తవ్యం మాత్రం మాకు మార్కెట్లు, మా వాళ్ళు ఎక్కడైతే మహిళలు కూర్చొని అమ్ముకుంటున్నారో వాళ్ళకి సరైన షెల్టర్ ఇచ్చేంత వరకు మా పోరాటం మాత్రం ఆగదు, ఖచ్చితంగా పోరాటం మాత్రం జరుగుతుంది. ఈ వృత్తి చేస్తున్నారు కదా, వాళ్ళ వల్ల దేశానికి అసలు ఏం ఉపయోగం ఉందంటారు? దేశానికి ఎక్కువ లాభం వస్తుందంటే మత్స్య వృత్తి పైన ఎక్కువ సంపాదన వస్తుంది. ఎందుకంటే మన తెలంగాణలో ఎక్కువ చేపలు పండుతవి, ఎక్కువ చేపలు వస్తవి, బయట రాష్ట్రాలకి బయట దేశాలకి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకేంటంటే ఇక్కడ హైజెనిక్గా చాలా చేపలు తయారు చేయడము, ఫుడ్ కూడా తయారు చేయడము, ఖాళీ చేపలు అమ్మడమే కాదండి, చేపలతో ఎన్నో రకాల కొన్ని వందల రకాల చేపలని వంటకాలు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడంలో కూడా మా మైనామణులు చాలా అభివృద్ధి చెందారనమాట ఆర్థికంగా. అంటే వృత్తి చేయడంలో ఎక్కువ ఉన్నారు, కానీ ఆర్థికంగా ఎదగడంలో మాత్రం వెనుకబడి ఉన్నాము. వెనుకబడడానికి కారణం ఏంటంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మాకు చేయూత లేదు. మేము స్వయంగానే అభివృద్ధి చెందుతున్నాం. ఏదో చేసినాము అన్నట్టుగా కుక్కకు బిస్కెట్ వేస్తే ఎట్లా ఉండదో మా పరిస్థితి కూడా అట్లనే ఉంది. మేమేమంటున్నామంటే ఒకరి దగ్గర మేము బిచ్చాడుకోము, మేము పోరాడే మా హక్కును మేము సాధించుకుంటాం అనేదే మేము ఈ సదస్సు డిమాండ్ కూడా మేము చేస్తున్నాము.
మహిళా జాతీయ సదస్సుని హైదరాబాదులో మొదటిసారిగా ఏర్పాటు చేస్తున్నాము. ఏర్పాట్లు కూడా చాలా మంచిగా, అంటే భవిష్యత్తులో గుర్తుండిపోయేటట్టు తొలిసారిగా హైదరాబాదులో, అది కూడా తెలంగాణలో ఏర్పాటు చేసుకోవడం మాకు గర్వంగా ఉంది. అదేవిధంగా ఇది వివిధ రాష్ట్రాల నుండి వచ్చే వాళ్ళకి మంచి ఆతిథ్యం ఇవ్వడము, మరియు మేము ఆతిథ్యంతో పాటు మా తెలంగాణలో మేము మత్స్య మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా మేము ఆ రోజు 8-9 ఒక జాతీయ సదస్సులో మేము ఒక డిమాండ్ చేస్తున్నాము. 5 డిమాండ్లు. తెలంగాణలో ఉన్న మత్స్య సహకార సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ లాగా రుణం లేని ఫండ్ ప్రతి సొసైటీకి, అంటే సొసైటీ సభ్యులను 50 మంది 100 మంది కాకుండా అందరికీ తెలంగాణలో ఉన్న మత్స్య సహకార సంఘాల మహిళా సొసైటీస్కి భేదాభిప్రాయాలు లేకుండా 10 లక్షలు ప్రతి సొసైటీకి ఇవ్వాలి. మరియు మత్స్యమిత్ర గ్రూపుల్ని తెలంగాణ ఏర్పడిన తర్వాత మత్స్యమిత్ర గ్రూప్స్ అనేదే లేకుండా సాక్షాత్తుగా మాజీ సీఎం కేసీఆర్ గారు వారసు కూడా దగ్గరికి వచ్చినప్పుడు మత్స్యమిత్ర గ్రూపులు ఏందండి, మత్స్యమిత్ర గ్రూపులు ఏముంది, పొదుపు గ్రూపులు ఉన్నాయి కదా అని చెప్పి దాన్ని నిర్వీణం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో మాకు మత్స్యమిత్ర గ్రూపులు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా మత్స్యమిత్ర గ్రూపులని ఇప్పుడు ఏ విధంగా అయితే జిహెచ్ఎంసి గ్రూపులు ఏ విధంగా, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఏ విధంగా అయితే ఉన్నవో మా మత్స్యమిత్ర గ్రూపులను కూడా మళ్ళీ పునరుద్ధరించి చేసి మళ్ళీ రెన్యువల్ చేసి ఆ డాక్టర్ గ్రూపులకు ఏ విధంగా అయితే ఇస్తుందో ప్రభుత్వము, మా మత్స్యమిత్ర గ్రూప్లో ఉన్న మహిళలకు కూడా అదే విధంగా ఇవ్వాలి. అంటే అక్కడ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వాళ్ళకి పౌష్టికాహారం అందివ్వడము, వాళ్ళకి డెలివరీ ముందు 3 నెలలు, డెలివరీ తర్వాత 3 నెలలు, 6 నెలలు వాళ్ళకి ఫుడ్ ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడము. మా మత్స్య మహిళలు కూడా మార్కెట్లో కూర్చున్నప్పుడు వాళ్ళు డెలివరీ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా వాళ్ళు పొద్దున్న 5 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడ వాళ్ళు చేపలు కటింగ్ చేసుకొని ఉంటారు. వాళ్ళకి కనీసము ముషిరాబాద్ కానివ్వండి, ఎక్కడ మార్కెట్లు ఉన్నా కూడా అక్కడ కనీసం వాళ్ళు బాత్రూమ్ వెళ్ళడానికి కూడా వాళ్ళకు మరుగుదొడ్ల సౌకర్యమే లేదు. అది చాలా బాధాకరమైన విషయాలు. అసలు రోడ్లపైన కూర్చొని అమ్ముకున్న వాళ్ళకైతే అసలు టాయిలెట్స్ అనేది తెలియదు అసలు వాళ్ళకి. కాబట్టి మాకు మహిళలకి మత్స్య మహిళలకి ఎక్కడైతే మార్కెట్ చేసుకుంటారో అక్కడ నెలకొకసారి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వము. అదేవిధంగా 50 సంవత్సరాలు ఇవాళ వృత్తి చేనేత వాళ్ళకి, బీడీ కార్మికులకు, కల్లుగీత కార్మికులకు ఏ విధంగా అయితే 50 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకు పింఛన్లు ఇస్తున్నారో మా మత్స్యకారుల మహిళలకు కూడా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పింఛన్లు ఇవ్వాలి. అదేవిధంగా ఎక్కడైతే ప్రభుత్వం మార్కెట్లు కట్టాలనుకుంటుందో, కట్టబోతుందో, ఎక్కడైతే గవర్నమెంట్ ప్లేస్ ఉందో అక్కడ మత్స్య మహిళలకు మార్కెట్లు ఏర్పాటు చేయాలి. అందులో భాగస్వాములు చేయాలి. ఎందుకంటే మహిళలే మత్స్య వృత్తి చేస్తున్నారు. మహిళలకు అవకాశం కల్పిస్తే వాళ్ళ ఇంటిని, వాళ్ళ పిల్లలను కూడా సరిదిద్దుకొని ఈరోజు వాళ్ళ ఆర్థికంగా ఎదగడానికి కూడా భాగస్వాములు అవుతారు. కాబట్టి మేము ఈ 5 డిమాండ్లు మేము కోరుతున్నాం. మా మహిళా జాతీయ సదస్సు సందర్భంగా ఫిబ్రవరి 8-9 మేము స్టేట్ గవర్నమెంట్ని, కేంద్ర ప్రభుత్వాన్ని 5 డిమాండ్లు కోరుతున్నాం. బలమైన డిమాండ్. భవిష్యత్తులో కూడా దీనిపైనే మేము కార్యాచరణ జరుగుతాం. కాబట్టి తెలంగాణలో ఉన్న మత్స్య సహకార సంఘాల వాళ్ళకు 10 లక్షలు రుణం లేని రివాల్వింగ్ ఫండ్ ఇవ్వాలి. మత్స్యమిత్ర గ్రూపులని రెన్యువల్ చేయాలి. డాక్రా గ్రూపులాగా ఏవైతే పావుల వడ్డీలాగా ఇస్తున్నారో ఆ రుణాలు మాకు కల్పించాలి. ఎక్కడైతే మార్కెట్లలో మత్స్య మహిళలు చేపలు అమ్ముకుంటున్నారో, కటింగ్ చేస్తున్నారో వాళ్ళకి నెలకొకసారి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి. 50 సంవత్సరాలు దాటిన మత్స్యకారుల మహిళలకు పింఛన్లు ఇవ్వాలి. ఎక్కడైతే మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నారో అక్కడ మహిళలని ఎక్కువ భాగస్వాములు చేయాలని మేము ప్రధాన డిమాండ్లు కోరుతున్నాము. మేము ఈ జాతీయ సదస్సు అయిపోయిన తర్వాత మేము మంత్రులకి, చైర్మన్కి మేమందరికి కూడా వినతి పత్రాలు ఇస్తాము. ఇచ్చిన తర్వాత వాళ్ళలో మాకేమన్నా మా జీవితాలు మత్స్య మహిళల్లోని కష్టాలు మార్చే అవకాశం ఏమన్నా కల్పిస్తేనేమో వాళ్ళతో సహకరించి మేము పనులు చేసుకుంటాం. సహకరించని ఎడల మేమైతే
ఖచ్చితంగా మేము పోరాడతాం. మేమేం అడుకోవడానికి మేము కాదు, మేము పోరాడే మా హక్కులను సాధించుకొని మొదటిసారిగా జాతీయ సదస్సు మహిళల కమిటీ ఎక్కడైతే ఏసీలో తెలంగాణలో హైదరాబాదులో, అదేవిధంగా జాతీయలో ఉన్న రాష్ట్ర సంఘాలన్నీ కూడా ఆదర్శంగా, హైదరాబాద్లో ఉన్న మహిళలను ఆదర్శంగా వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా పోరాడితే హక్కులు సాధించే విధంగా మేము భవిష్యత్ కర్తవ్యాలు మేము చేస్తాం. కాబట్టి ఈ అవకాశం కల్పించిన మా తెలంగాణ మత్స్యకార్మిక సంఘానికి ప్రత్యేకంగా, మా సంఘం రాష్ట్ర కార్యదర్శి గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెలంగాణలో మత్స్య సొసైటీలు అధికంగా ఉన్నాయి. దానివల్లనే మేము మహిళలనే చైర్మన్గా ఎన్నుకున్నాము. ఈ రాష్ట్ర సదస్సు 8వ తారీఖు మహిళా సదస్సు చేయడానికి కారణం ఏంటంటే చేపల వల్ల కలిగే లాభాలు, చేపలు అమ్ముకునే వారికి ఏ విధంగా అమ్ముకోవడానికి కానీ పనులు చేసుకోవడానికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి మేము ఎదగడానికి కారణాలు ఏంటిదంటే మంచిగా వ్యాపారం చేసుకోవడానికి ఆర్థికంగా సహాయం కోరుతున్నాము. ఒక మహిళ చేస్తుందంటే ఆ కుటుంబం కూడా బాగుంటుంది. మహిళలు ఆర్థికంగా ఎదుగుతుంటే వాళ్ళ పిల్లలు కూడా బాగుంటారు. ఈ మహిళా సదస్సు అందరు మహిళలు జయప్రదం చేయాలనేది మా విన్నపం. ఫిబ్రవరి 8, 9వ తేదీన మత్స్య మహిళా జాతీయ సదస్సు నిర్వహించబడుతుంది. ఆ సందర్భంగా మత్స్య మహిళలతో ఫిష్ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా ఫిష్కి సంబంధించిన ఎన్నో రకాల వంటకాలను రుచి చూపించాలని అనుకుంటున్నారు మా మత్స్య మహిళలు. అందరూ ఆస్వాదించాలి ఆ రుచులను అని కోరుతున్నాను. మత్స్యకారుల రంగంలో మహిళలకు ఎలాంటి సమస్యలు ఉంటాయి? మత్స్య కార్మిక రంగంలో ప్రధానంగా మహిళలు ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే డైలీ ఫైనాన్స్ వాళ్ళు కానీ దళారీలు కానీ వీళ్ళ దగ్గర ఆర్థికంగా డబ్బులు లేక డైలీ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర దళారుల దగ్గర అధిక వడ్డీలకు డబ్బులు తీసుకుని వాళ్ళకు తిరిగి డబ్బులు చెల్లించలేక వాళ్ళు పెట్టేటువంటి వేధింపులకు వాళ్ళు కొంతమంది అయితే లైంగికంగా కూడా వీళ్ళని మార్కెట్లలో లొంగ తీసుకొని అనేక రకాల దేశంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు గౌరవంగా ఆత్మగౌరవంతో బతకాలంటే ప్రభుత్వం మత్స్యకారుల మహిళలను ఆర్థికంగా ముందు ఆదుకోవాలి. వాళ్ళని సామాజికంగా చదువు పరంగా కూడా చదువు కల్పించాలి, విజ్ఞానం కల్పించాలి, కనీస సౌకర్యాలు కల్పించాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఫిబ్రవరి 8వ తారీఖున సదస్సు ఏర్పాటు చేస్తున్నారు కదా, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉంటాయి? అసలు ఎంతమంది వస్తారు? దేశవ్యాప్తంగా సుమారు మా అంచనా అయితే ఒక 22 రాష్ట్రాల నుంచి 300 మంది ఎన్నిక చేయబడినటువంటి డెలిగేట్స్ 2 రోజుల పాటు ఉంటారు. ఫిబ్రవరి 8, 9 ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా దేశవ్యాప్తంగా మత్స్యకారుల మహిళలు 300 మంది 22 రాష్ట్రాల నుంచి వస్తారు. మేము వాళ్ళందరికీ ఆతిథ్యం ఇచ్చి దేశంలో ఇప్పుడు ఉదాహరణకు దేశంలో 120 కోట్ల జనాభా ఉంటే 60 కోట్ల మంది మహిళలు ఉన్నారు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 6,500 మత్స్య సహకార సంఘాలు ఉంటే ఇప్పటి వరకు ఈ 6,500 మత్స్య సహకార సంఘాల్లో 6,50,000 మంది సభ్యులు ఉన్నారు. కానీ మహిళా సొసైటీలు లెక్కలు చూస్తే 1000 సొసైటీలు కూడా ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ కాలే. ఇంకా చాలా సొసైటీలు జెంట్స్ సొసైటీలే ఉన్నాయి. కాబట్టి మహిళలకు ఎక్కడైతే గౌరవం దొరుకుతుందో మహిళల్ని ఎక్కడైతే మహిళలు చాలామంది మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారుల మహిళలు వృత్తిలో ఉన్నారు. కానీ వాళ్ళందరినీ సహకార రంగంలో సొసైటీల్లో మెంబర్షిప్ చేసే దాంట్లో, వాళ్ళకి సొసైటీలు చేసే దాంట్లో, సొసైటీలో మెంబర్లు చేసే దాంట్లో చాలా వెనుకబాటుతనం ఉన్నది. కాబట్టి ఒక తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మహిళలకు చాలా చిన్నచూపు, చాలా వెనుకబాటుతనం ఉన్నది. వాళ్ళందరినీ కూడా దేశవ్యాప్తంగా మత్స్య మహిళలందరినీ కూడా సొసైటీలు ఏర్పాటు చేసి సహకార రంగంలోకి తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా NCDC, NFDB కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్కీమ్లు అమలు జరగాలంటే సొసైటీలలో మెంబర్ ఉండాలి. కాబట్టి ఇది ప్రధానంగా మేము కోరేది. ఆర్థికంగా రేపు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మార్చిలో బడ్జెట్ ఏర్పాటు చేయబోతారు. కాబట్టి మార్చి బడ్జెట్ సమావేశాల నాటికి మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో మహిళా సొసైటీలను సంఘాలను ఏర్పాటు చేయడం, వాళ్లకు తగిన బడ్జెట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించి ఖర్చు చేయడం, ఇవన్నీ కూడా రేపు చర్చించబోతున్నాం. మత్స్య మహిళల జాతీయ సదస్సు ఫిబ్రవరి 8, 9 తారీఖులలో
ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళ యొక్క సదస్సును విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.